మాస్టర్ గారు బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అనే ప్రసంగం గురించి చెప్పమన్నారు. సో ఆధ్యాత్మిక జీవనం, యోగ జీవనం, వీటి మీద సాధారణంగా చాలా అపోహలు ఉంటాయన్నమాట. నేను ఈ మధ్య స్పిరిచువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అంటే సాధారణంగా ఏమనుకుంటుంటారంటే, అంటే మన నిత్య జీవితం నుంచి వేరే ఏదో కొత్తగా మొదలు పెట్టాం. సో ఆధ్యాత్మిక జీవనం అంటే నిత్య జీవితం కంటే వేరు అనే అపోహ చాలామందికి ఉంటుందన్నమాట. కానీ మనకి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఆధ్యాత్మిక జీవనము మన నిత్య జీవితం ఈ రెండు కూడా నిత్య జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే సరైన పద్ధతిలో మన జీవితం దేని కొరకు ఇవ్వబడిందో ఆ నిజమైన స్పిరిట్ తోటి జీవించగలిగితే మన దైనందిన జీవితమే ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. అంతే తప్ప కొత్తగా ఆధ్యాత్మిక జీవితం అనేదో మన రోజు సన్నివేశాలు కాకుండా కొత్తగా వచ్చేటువంటిది కాదు. కానీ మన యాటిట్యూడ్, ఆ సన్నివేశాల పట్ల మనకున్న యాటిట్యూడ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అన్నమాట. మనకి దీన్ని ఇసాటరిక్ ఆల్కెమీ అంటారు. మాస్టర్ గారిది ఇంకొక లెక్చర్ ఆల్కెమీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎక్వేరియస్ అనే దాంట్లో చెప్తారు. అంటే ఎలాగైతే ఖనిజములు మెర్క్యూరీ అనే దానితో కలిపినప్పుడు ఎలా అయితే బంగారంగా మారుతున్నాయో, అంటే ఆల్కెమీ అనే ప్రాసెస్ ద్వారా మెర్క్యూరీ యొక్క సాన్నిధ్యంలో సామాన్యమైన ఖనిజాలు బంగారంగా ఎలా అయితే మారుతాయో, అలాగే మన నిత్య జీవితం, దైనందిన జీవితం అని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా, ఎలా అయితే ఆల్కెమీలో ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుందో, సామాన్యమైన ఖనిజాలు పాదరసం యొక్క సాన్నిధ్యంలో ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో ఎలా అయితే బంగారంగా మారుతున్నాయో, అలాగే మన నిత్య జీవితం, దైనందిన జీవితం కూడా గురుకృప, గురువు సాన్నిధ్యంలో ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో చేసుకున్నప్పుడు ఇదే ఆధ్యాత్మిక జీవితంగా పరిణామం చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి అర్థం అవ్వాలంటే క్లియర్గా, ఇప్పుడు మనం ఒక ఆహారం ఉందనుకోండి, మనం తీసుకునే ఆహారం ఉంది. మనం మామూలుగా రోజు 3 పూట్ల ఆహారం తీసుకుంటూ ఉంటాం. సో దాన్నే మనం శుచిగా స్నానం చేసి భగవంతుడికి సమర్పణ చేయాలి అనే బుద్ధితోటి మనం దాన్ని వండి భగవంతునికి సమర్పించడం, అది అందరికీ పెట్టి దాని తర్వాత మనం భుజించడం చేసినప్పుడు దాన్ని ఏమంటున్నాం? ప్రసాదం అంటున్నాం. మరి అంతకు ముందు రోజు ఇంట్లో పులిహోర చేసుకుని ఉండొచ్చు, తర్వాత రోజు చేసుకుని ఉండొచ్చు. కానీ ఇలా శ్రద్ధతోటి మనం భగవంతునికి సమర్పించాలి అనే శ్రద్ధాభక్తులతోటి మనం దాన్ని వండి భగవంతునికి సమర్పించి అందరికీ మనం దాన్ని పంచి స్వీకరించినప్పుడు అదే చింతపండు, ఎండుమిరపకాయలు, అదే పసుపు, ఇంగువ కలిపి చేసిన దీన్ని ప్రసాదం అంటున్నాం, దాన్ని ఆహారం అంటున్నాం. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాల్లో కూడా ఎటువంటి మార్పు పైకి కనిపించకపోయినా మన యాటిట్యూడ్లో వచ్చినటువంటి చేంజ్ వల్ల నిత్య జీవితమే ఆధ్యాత్మిక జీవితంగా పరిణతి చెందుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జీవితాన్ని అంటే మన అందరికీ పంచడం అనేది చెప్పుకున్నాం కదా, ప్రసాదం, ఆహారం వండినప్పుడు. అలాగే మన జీవితాన్ని కూడా పూర్తిగా సమర్పించి ఆ సమర్పణ భావంతో ఒక యజ్ఞంలాగా, అంటే ఎలాగైతే ఈ సృష్టి నడుస్తూ ఉందో ఆ సృష్టిలో దేవతలందరూ కూడా వాళ్ళకి ఏం కావాలి అనే ఒక
భావన లేకుండా అది భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఎలా అయితే వాళ్ళు ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నారో అలాగే మన దైనందిన జీవితం కూడా సమర్పణ భావంతో సేవాభావంతో జరుపుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంగా అది పరిణతి చెందుతుందన్నమాట. సో ఈ పరిణతి చెందడం ఇందాక ఎలా అయితే మనం మెటల్స్ గోల్డ్గా మెర్క్యూరీ సాన్నిధ్యంలో ఆల్కమీ అనే సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అలాగే మనలో ఈ సోల్ అనేటువంటిది, అంటే సోల్ అంటే ఆత్మ, స్పిరిట్ అంటే పరమాత్మ అన్నమాట. మనకి ఆంగ్లంలో వచ్చే పదాలు మాస్టర్ గారు అందులో ఇచ్చినవి. సో ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే కనుక ఇన్ ద ల్యాబొరేటరీ ఆఫ్ హ్యూమన్ మెషిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ ద మీన్స్. సో ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది అది ఎండ్ కాదనమాట. ఆధ్యాత్మిక జీవితం అనేది ముఖ్యం. అంటే సాధన చేసిన తర్వాత, సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేసిన తర్వాతని కాదు, అసలు సాధన తాలూకా పరమావధి ఏమిటి అంటే ఆధ్యాత్మిక జీవితం తప్ప ఆధ్యాత్మిక సాధన మాత్రమే పరమావధి కాదు. ఆధ్యాత్మిక జీవితం అనేది పరమావధి. సో ఇప్పుడు మనకి అంటే బేసిస్ కింద అదే ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక ముందుగా అంటే మెటల్ గోల్డ్ అవడం అనే ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక దానిలో ముందుగా మెటల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. శుభ్రం చేసి ఒక సైంటిఫిక్ ప్రొసీజర్లో మనం ఆ మెర్క్యూరీ తోటి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అప్పుడు బంగారం అవుతుంది అనమాట. సో అలాగే మనం కూడా ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ని అమలు పరచాల్సి ఉంటుంది మన జీవితంలో. సో అలా అమలు పరిచినప్పుడు మనం ప్యూరిఫై అయ్యి మనలో ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి వెలుగు ప్రసరించడానికి, బయటికి ప్రసరించడానికి, వ్యక్తం అవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో అందులో మాస్టర్ గారు ఇచ్చిన పదం ఏంటంటే లైట్ ఈజ్ ఆల్వేస్ దేర్, అలౌ ఇట్ టు షైన్ త్రూ అన్నారు. అంటే అలౌ ఇట్ టు షైన్ త్రూ అంటే ఎప్పుడు వెలుగు సిద్ధంగానే ఉండే, అంటే మనం కిటికీలు వేసేస్తే ఎలాగైతే వెలుగు ప్రసరించలేదో సో అడ్డు తొలగిస్తే ఆటోమేటిక్గా వెలుగు ప్రసరించడం అనేటువంటి ఉంటుందన్నమాట. సో ఎన్నో పొరలు, ఎన్నో కర్టెన్స్ ఒక లైట్ చుట్టూ పెట్టేసాం అనుకోండి, సో ఆ వెలుగు బయటకు అసలు ఉన్నట్టు కూడా తెలియదు కదా. అలాగా వాటిని ఒక్కొక్కటిగా తెర తొలగిస్తూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ప్రకాశం బయటికి రావడానికి అవుతుందన్నమాట. Just like transmutation happens when certain conditions are met, when different aspects of human existence are brought into harmony, spiritual life is experienced. సో స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది సహజమైనటువంటి స్థితి అన్నమాట. సో మనం అసహజమైన స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ ఉన్నటువంటి తెరలు తొలగించుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం, ఆ ప్రకాశం అనేటువంటిది బయటికి వస్తుందన్నమాట. సో మనకి సామాన్యంగా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో మనకి ఎన్నో విలువైనవి అని అనిపిస్తూ ఉంటాయి. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ చాలా విలువైనది అనిపిస్తుంది, అలాగే మన బ్యాంకులో ఉన్న డబ్బులు విలువైనవి అనిపిస్తాయి, అలాగే మనం ఏదో ఒక ప్రాపర్టీ, ల్యాండ్ కొనుక్కోవడం, అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు ఇవన్నీ చాలా విలువైనవి అని మనకి గుర్తుంటాయి. కానీ అసలు మన జీవితం ఎంత విలువైనది అనే విషయం మన స్ఫురణకి రాదనమాట. అంటే మనం అన్నిటికంటే విలువైన దాని గురించి మనం దాని విలువని పట్టించుకోకుండా జీవించడం అనేది జరుగుతుంది. సో మొత్తం మన జీవితం అంతా చూసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎలా హ్యాపీగా ఉండాలి, ఒక 10 ఏళ్ళ తర్వాత ఎలా సంతోషంగా ఉండాలి, నేను రిటైర్ అయిపోయాక నాకు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి, అప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి అనేది ఆలోచించడంతోనే ఎక్కువ సరిపోతుంది. కానీ ఈ క్షణంలో నేను ఆనందంగా ఉన్నానా, ఈ క్షణంలో ఆనందంగా ఎలా జీవించాలి అనేటువంటిది మనకి ఉండట్లేదు అనమాట. సో ఆ ప్రజెంట్లో హ్యాపీనెస్ అనేటువంటిది, ప్రజెంట్ హ్యాపీలీ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని మాస్టర్ గారు చెప్తున్నారు. అయితే హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, హ్యాపీనెస్ కావాలంటే ఎలాగా
అంటే దానికి ఒక్కటే మార్గం, హ్యాపీగా ఉండడమే. హ్యాపీగా ఉండడానికి ఏదో చేయడం అనేది కాకుండా హ్యాపీగా ఉంటూ మిగిలినవన్నీ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అసలు చిన్నప్పటి నుంచి కూడా మనకి అంటే పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆనందంగా జీవించడం అనేటువంటిది మనం నేర్పించగలుగుతున్నావా లేదా అనేది చూసుకోవాలి. అంటే నెక్స్ట్ నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనో, ఇవాళ ఇన్నేసి గంటలు నువ్వు చదవాలి, ఈ మెమరీ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి అనేటువంటిది పిల్లలకు ఎక్కువగా నేర్పించడం జరుగుతుంది. కానీ అసలు వాళ్ళ ప్రజ్ఞ వికసించేటట్టుగా, వాళ్ళ ఆలోచన వికాసం చెందేటట్టుగా తల్లిదండ్రులు ఎంతవరకు కృషి చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే మార్గంలో జీవించినట్టయితే అది ఒక హ్యాబిట్గా ఫార్మ్ అయ్యి తర్వాత లైఫ్లో కూడా కరెక్ట్ డెసిషన్స్ అవి తీసుకోగలుగుతున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేటువంటిది, అందులో మాస్టర్ గారు చెప్తారు, అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది అసలు లేదు, లిటరసీ అనమాట. సో ఎడ్యుకేషన్ అనేటువంటిది మనిషి వికాసానికి తోడ్పడాలి. వికాసానికి తోడ్పడవలసింది పోయి అది బర్డెన్ అవుతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఎంతమంది ఆనందంగా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తున్నారు. ఆ స్కూల్కి కాలేజీకి వెళ్ళొచ్చిన వాడి మొహం, నేను ఇది నేర్చుకున్నానని ఏమైనా ఆనందంతో ఉంటుందా, లేకపోతే ఇయర్ బై ఇయర్ వాడి మొహంలో బర్డెన్ పెరుగుతుందా అనేటువంటిది గమనించాలన్నమాట. మాస్టర్ గారు చాలా లెక్చర్స్లో చెప్తారు, పీజీ చేసిన వాడి మొహం, పిహెచ్డి చేసిన వాడి మొహం, ఇలా ఒక్కొక్క డిగ్రీ పెరుగుతున్న కొద్దీ వాడి మొహంలో వికాసం తగ్గిపోతూ ఉంటుంది, వాడి బర్డెన్ పెరిగిపోతుంది వాడి మీద. అసలు నిజంగా ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ వాడి వికాసం అయితే, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వల్ల వాడు ఇంకా ఇంకా వాడిలో టెన్షన్, రేపు నేను చదువుకున్న దాంతో నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నేను ఇన్వెస్ట్ చేసిన టైంని నేను డబ్బులుగా ఎలా మార్చుకోగలను, సో వీటి మీదే మైండ్ అంతా ఉండి అసలు వికాసం అనేది ఉండడానికి అవకాశం లేకుండా ఉంటుంది ప్రస్తుత విద్యా వ్యవస్థ అని మాస్టర్ గారు ఇందులో చెప్తారు. అలాగే విద్యాభ్యాసం అయిపోయాక నెక్స్ట్ ఉద్యోగం. సో ఉద్యోగంలో కూడా ఎలా ఉంటుంది, ప్రొఫెషన్ ఓన్లీ యాజ్ మీన్స్ టు ఎర్న్ మనీ. అంటే మనం చేసేటువంటి ఉద్యోగం అందులో అది సేవాభావంతో చేస్తే మనకి రెమ్యూనరేషన్ రూపంలో వస్తుంది అనేటువంటిది కాకుండా డబ్బు సంపాదించడం అనేటువంటిదే మెయిన్గా ఈ ప్రొఫెషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జీతం కోసం ఎదురు చూస్తూ ఉద్యోగం చేయడం అనేది ఉంటుంది తప్ప, సేవాభావంతో అందరికీ మనం చేస్తున్న సర్వీస్కి తర్వాత మనకి ఆటోమేటిక్గా జీతం అనేటువంటిది వస్తుంది అనేటువంటి భావం చిన్నప్పటి నుంచి కూడా మనం అలవడటం లేదన్నమాట. సో అది అలవర్చుకోవాల్సిన విషయాల్లో ఒకటి ప్రొఫెషన్ పరంగా చెప్పారనమాట. సో ఈ ప్రొఫెషన్ అనేటువంటిది, ఉద్యోగం చేయడం అనేటువంటిది అది దేనికోసం అంటే, ఆధ్యాత్మిక సాధన చేసేవాడు వాడి నీడ్స్ కోసం ఎవరి మీద ఆధారపడకుండా వాడు ఇంకొకరికి సహాయం చేసేటట్టుగా ఉండాలి తప్ప, వాడి అవసరాల కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడడం అనేది ఉండకూడదు. కాబట్టి సమాజానికి సేవ చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి వాటితోటి తాను జీవిస్తూ నలుగురికి సహాయం చేయడానికి ఈ ప్రొఫెషన్ అనేటువంటిది, దాని నుంచి వచ్చేటువంటి దాన్ని కావలసినంతగా స్వీకరించడం, అందులో వచ్చిన దాంట్లో సేవకు ఉపయోగించడం అనేటువంటిది చేయాలి. కానీ కేవలం సంపాదించడం కోసం అంటే ఆర్జించడం అనేటువంటిదే ముఖ్య ఉద్దేశంతో ఈ మన ఉద్యోగం కానీ ప్రొఫెషన్ కానీ ఇలాంటివి చేయడం అనేటువంటిది ఉండకూడదు అని మాస్టర్ గారు, అంటే మన ఈ బేసిక్స్ ఆధ్యాత్మిక జీవితానికి మన నిత్య జీవితంలో మనం ఇందాక ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అని చెప్పుకున్నాం కదా, ఎలా జీవించాలి అనేటువంటి దానికి మార్గదర్శకాలు ఇందులో ఇస్తున్నారు అన్నమాట. ట్రాన్సాక్షన్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ ఓన్లీ విత్ రెమ్యూనరేటివ్ థాట్. అంటే ఇంకొకటికి మనం ఇవాళ సహాయపడితే రేపు వాడి నుంచి ఇంకో సహాయం ఆశించడం అనేటువంటి మానసిక స్థాయిలోనే సహాయం చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళలో ఉన్న అంతర్యామిక సేవాభావంతో చేయడం జరగట్లేదు. అలా రెమ్యూనరేటివ్ థాట్ తోటి సహాయం చేసినప్పుడు
రేపొద్దున మనకి అవసరమైనప్పుడు వాడు చేయకపోతే వీడు ఇంత చేసి దుఃఖానికి లోనవుతాడు అన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి అక్కడ దుఃఖం ఉంది. అంతే తప్ప ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినట్టయితే ఆటోమేటిక్గా వీడు హ్యాపీగానే ఉంటాడని చెప్తున్నాడు. సో ఇది ఇలా జీవిస్తూ ఉన్నాడు. అసలు మన మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఆలోచించడానికి సమయం లేకుండా జీవించడం జరుగుతుంది ఇప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఈ చదువు కానీ తర్వాత ఉద్యోగం కానీ ఇలా వేటిల్లోనూ కూడా అసలు మన జీవితానికి లక్ష్యం ఏమిటి, మానవ జన్మకి సార్థకత ఏంటి అనేటువంటిది ఆలోచనే లేకుండా జరుగుతుంది. సో ఇలా జరుగుతూ ఉండగా, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని రకాల అంటే ఈ ట్రాన్సాక్షన్స్లో వాడు దుఃఖానికి లోనవ్వడం ఇవి జరిగి ఇలా కొన్ని జన్మలు జరిగాక అప్పుడు వాడికి అనిపిస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. అంటే ప్రకృతి ఎప్పుడు ప్రోగ్రెసివ్గా నడిపిస్తుంది కాబట్టి ఈ ప్రశ్న రాక మానదు ఎప్పటికైనా. క్వశ్చన్ అరైజెస్ ఇన్ us, వాట్ ఈస్ ద రియల్ పర్పస్ బిహైండ్ దిస్? అసలు మన జీవితానికి లక్ష్యం ఏమిటి, మనం ఎందుకు జీవిస్తున్నాం అనే క్వశ్చన్ ఎన్నో కొన్ని జన్మల తర్వాత తప్పకుండా ప్రకృతి మానవుడికి ఉదయించేలాగా చేస్తుంది అన్నమాట. వేర్ ఫ్రమ్ ఐ హ్యావ్ కమ్, వాట్ ఈస్ ద కల్మినేషన్? సో అసలు మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది, మనం ఎవరం, ఎక్కడికి మన ప్రయాణం అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది అనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభం అవుతుందన్నమాట. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభం ఈ క్వశ్చన్ ఉదయించినప్పుడు. సో ఇది ఆధ్యాత్మిక జీవితం అనే దాని గురించి చెప్తే మాస్టర్ గారు స్పిరిచువలిజం, ఫిలాసఫీ ఈ రెండు పదాల గురించి చెప్తారు అనమాట. సో ఫిలాసఫీ అంటే వేదాంతం అనుకోండి, అంటే దాని గురించి డిస్కోర్సెస్ ఇస్తూ నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా ఇటువంటి కూర్చుని వాదించుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించినటువంటిది. సో మనం అలా డిస్కస్ చేసుకునేటువంటిది చెప్పుకునేటువంటిది కాదు, ఆచరణ పూర్వకంగా చేయాల్సినటువంటిది. ఆచరణ చేసినప్పుడే ఆధ్యాత్మిక జీవితం అవుతుంది తప్ప ఎన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు చెప్పుకున్నా ఎన్ని పుస్తకాలు చదివినా వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలంటే దానికి కావలసినటువంటిది సాధన చేయడం తప్ప సాధన గురించి తెలుసుకోవడం కాదు. అంటే మన రోజు ప్రేయర్ చేయాలి అని ఎన్నిసార్లు అనుకున్నా ఆ ప్రేయర్ చేసినప్పటి నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది తప్ప నాకు ప్రేయర్ చేయాలని తెలుసు, ప్రేయర్లో ఏం చదవాలో తెలుసు, ఇవన్నీ తెలిసినా సరే ఏం ఉపయోగం లేదనమాట. అంటే హార్డ్ డిస్క్లో మనం ఎన్ని టెరాబైట్స్ డేటా పెట్టినా ఎన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు నింపేసినా దానికి ఎలాగైతే మోక్షం వచ్చే అవకాశం లేదో మన ఇంట్లో ఎన్ని ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఎన్ని బీరువాల నిండా నింపేసి ఇల్లు సర్దేటప్పుడు వాటి పూజ జలుపుతూ పెట్టుకున్నా ఎలా అయితే ఉపయోగం లేదో వాటన్నిటిని చదివి మెమరైజ్ చేసినా కూడా ఉపయోగం లేదన్నమాట. వాటి నిజంగా మన జీవితంలో అందులో ప్రాక్టికల్ థింగ్స్ని మన ఆచరణలో పెట్టి కంటిన్యూస్గా ఆ కంటిన్యూటీ అనే పర్పస్ అనే దాంతో మన ఆచరణ చేసినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మొదలవుతుంది అని చెప్పారు. సో ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎన్ అప్రోచ్ టు ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అసలు స్పిరిచువల్ అంటున్నాం కదా, అందులో స్పిరిట్ అంటే ఏంటి అనే దాని గురించి దీంట్లో మాస్టర్ గారు చెప్తారనమాట. అంటే స్పిరిట్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి అనేటువంటి వాటి గురించి మాస్టర్ గారు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాది నేను అనేటువంటివి రెండు ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఈ శరీరం ఉంది, అలాగే నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు మనస్సు ఉంది, బుద్ధి ఉంది అనేటువంటి వరకు చెప్పచ్చుట. కానీ నాకు ఆత్మ ఉంది అనేటువంటిది చెప్పకూడదు. అంటే అది తప్పు అనమాట. నేనే ఆత్మ అనేటువంటిది ఐ యామ్ ఎ సోల్, ఐ యామ్ ఎ స్పిరిట్ అనాలి తప్ప ఐ హ్యావ్ ఎ సోల్, ఐ హ్యావ్ ఎ స్పిరిట్ అనకూడదు అని అంటారు. అంటే నేనే అది కాబట్టి మళ్ళీ నాది అది అనడానికి అవకాశం లేదన్నమాట. దీనికి
అర్థం అవడానికి మాస్టర్ గారు 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. చాలా లెక్చర్స్లో ఇవే ఎగ్జాంపుల్స్ ఆయన రిపీటెడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే అన్నిసార్లు రిపీటెడ్గా మనం స్మరించుకుంటే తప్ప మనం వాటిలోకి వెళ్ళాం అనమాట. సో అందుకని రిపీటెడ్గా ఎగ్జాంపుల్స్ మార్చకుండా వీటినే మళ్ళా అన్ని లెక్చర్స్లోనూ మాస్టర్ గారు చెప్పారు. ఒకటి చోటు గురించి, అంటే మనం చోటులో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో రకరకాల గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిని మనం ఒక్కొక్క దాని గురించి ఉపయోగించుకోవచ్చు. సో ఇది బెడ్రూము, ఇది కిచెను, ఇది పూజ గది, ఇలాగా రకరకాల పేర్లతోటి మనం ఆ స్పేస్ని డివైడ్ చేసుకున్నాం. అలాగే ఈ చోట్లన్నీ మరి వేరే అంటే వేరు కాదు కదా. బయట ఏదైతే చోటు ఉందో ఇల్లు కట్టక ముందు అదే చోటు ఈ ఇంటిలో కూడా ఉందన్నమాట. కానీ ఇక్కడ మనం ఒకసారి ఇల్లు కట్టినప్పుడు ఆ చోటు లోకలైజ్ అయ్యింది, అంటే రెస్ట్రిక్ట్ అయింది అనమాట. అంటే ఈ గోడల మధ్యన ఉన్న చోటు మొత్తం అన్బౌండ్గా బయట పూర్తిగా ఉన్న చోటు, ఆ ఉన్న చోటులో మన ఇల్లు కట్టడం వల్ల ఇంటి లోపల కూడా చోటు వచ్చింది. అంటే చోటు మొత్తం అంతా వ్యాపించి ఉండి ఆ చోటులో మన ఇటుకలతో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ మధ్యలో కూడా చోటు ఉంది. సో ఈ బౌండ్ అయినటువంటిది, అంటే గోడలతో చుట్టూ ఉండి ఇది ఇల్లు అని మనం అనుకున్నటువంటిది, దాన్ని సోల్ అనే పేరుతోటి లోకలైజ్డ్ కాన్షియస్నెస్, దాన్ని ఈగో అని, ఆత్మ అని పిలుస్తాం అనమాట. అంటే ఇది ఎంత క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే దీని గురించి వేదాంత చర్చల్లో ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటని కొన్ని గంటల కొద్ది ఉపన్యాసాలు ఇవి జరిగి ఉంటాయి బహుశా. అంటే మాస్టర్ గారు మనకి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చాలా సింపుల్ గా సోల్ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్పారు. అలాగే బయట అన్బౌండ్ గా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి చోటుని దాన్ని స్పిరిట్ అంటాం, హయ్యర్ అయ్యాం అంటాం, ఇది లోయర్ అయ్యాం అంటాం, లోపల ఉన్నటువంటి చోటుని. రెండిట్లో కూడా ఉన్న ఎసెన్స్ ఒకటే, కానీ ఇది బౌండ్ అయి ఉంది, లోకలైజ్ అయి ఉన్న దాన్ని సోల్ అని, అన్బౌండ్ గా మొత్తం వ్యాపించి ఉన్నట్టు దాన్ని స్పిరిట్ అని అంటామని ఈ పదాల గురించి మాస్టర్ గారు అందులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ స్పిరిట్ అనేటువంటి దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే నాలెడ్జ్ వల్ల కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. సో ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఇంటలెక్ట్కి సంబంధించినటువంటిది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆ హయ్యర్ లెవెల్కి సంబంధించినటువంటిది. దీనికి కూడా మాస్టర్ గారు చాలా సులువుగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చారు. మనకి షుగర్ గురించి ఎగ్జాంపుల్ ఉంటుంది దాంట్లో. అంటే ఒకడు చిన్నప్పటి నుంచి వాడికి పంచదార అంటే ఏంటో తెలియకుండా పంచదార రుచి తెలియకుండా పెంచుతారు అనమాట. వాటిని అందులో పంచదారకి సంబంధించి షుగర్ టెక్నాలజీలో వాడిని మాస్టర్స్, పిహెచ్డి, రీసెర్చ్ ఇవన్నీ కూడా చేస్తాడు వాడు. అంటే షుగర్ గురించి ఉన్న ప్రతి డీటెయిల్ వాడికి తెలుసు. కానీ అంత డీటెయిల్ తెలిసిన వాడికి కూడా చక్కెర నాలుక మీద వేసుకుంటే ఆ తీయదనం అనే ఎక్స్పీరియన్స్, అంటే తీయగా ఉంటుందని వాడికి తెలుసు, కానీ ఆ తీయదనం అనే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తెలుస్తుంది, ఆ చక్కెర రుచి చూసిన వాడికే తెలుస్తుంది తప్ప ఆ చక్కెర గురించి ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా సరే అది తీయగా ఉంటుందని తెలుస్తుంది తప్ప ఆ తీయదనం అనేటువంటిది ఎక్స్పీరియన్స్ వాడికి రాదనమాట. అలాగే మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా అది ఎక్స్పీరియన్స్ చేయవలసింది తప్ప మన ఇంటలెక్ట్ తోటి, మన మనస్సుతోటి, అంటే మన బుద్ధితోటి వీటిలో ఇరికించగలిగేది కాదు. అది వాటికంటే హయ్యర్ లెవెల్లో ఉండేటువంటిది. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకునేటువంటిది తప్ప నాలెడ్జ్ తోటి తెలుసుకోగలిగేది కాదు అని మాస్టర్ గారు దీంట్లో చెప్తారు. సో మరి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ఆ ఎక్స్పీరియన్స్లోకి ఎలాగ రావాలి? సో ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి అంటే ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్న ఉదాహరణలోనే మనం ఒక మెటల్ గోల్డ్గా మారాలంటే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఫాలో అయ్యాక దానికి మెర్క్యూరీ తోటి ఆల్కెమీ అనే ప్రాసెస్లో అది బంగారంగా మారుతుంది అన్నారు. సో దానికి ఒక వస్తువు యొక్క ప్రెజెన్స్ కావాలన్నమాట. అంటే ఉన్నటువంటిది ఆ బంగారంగా మారాలంటే ఒక సాన్నిధ్యం అనేటువంటిది దానికి అవసరం.
ఎలా అయితే ఇనప ముక్క మ్యాగ్నెట్ అవ్వాలంటే ఆల్రెడీ మ్యాగ్నెటైజ్ అయినటువంటి దాని సాన్నిధ్యం అవసరం అవుతుందో, అలాగే ఒక సాధారణమైన జీవితం గడిపేటువంటి వాడు ఈ కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఆ మ్యాగ్నెట్ యొక్క ప్రెజెన్స్లో, సో ఎలా అయితే ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిందో అలాగా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఈ సైంటిఫిక్ ప్రాసెస్ ఫాలో అయినప్పుడే మ్యాగ్నెటిక్ మెటీరియల్గా అది పరిణతి చెందుతుంది. అంటే ఇది కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఉదాహరణకి ఒక చెక్క ముక్క ఉందనుకోండి, ఆ చెక్క ముక్క మీద మనం మ్యాగ్నెట్ పెట్టి మ్యాగ్నెట్ సాన్నిధ్యం దానికి కల్పించినట్టయితే అది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుందా? చెక్క కానీ అల్యూమినియం కానీ పెడితే అదేమి అట్రాక్ట్ అవ్వదు కదా మ్యాగ్నెట్కి. అదే కనుక ఒక ఐరన్ పీస్ పెడితే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది. సో అంటే ఆ రెడీనెస్, అంటే ఒక ఐరన్ పీస్గా, అంటే కొంచెం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు అయితే అది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం కదా. సో ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్గా ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో ఫాలో అయినప్పుడు ఆ మ్యాగ్నెట్ ప్రెజెన్స్ అనుభవించడానికి వాడికి కావలసినటువంటి పరిణతి లభిస్తుంది అనమాట. ఎలా అయితే ఒక చెక్క ముక్కని మ్యాగ్నెటైజ్ చేయలేదో మ్యాగ్నెట్ ఉన్నా సరే, సో ఆ రెడీనెస్, అంటే ఇందాక మనకు చెప్పుకున్నాం కదా, అంటే వెలుగు ప్రసరిస్తూ ఉన్న తలుపులు తెరిచినప్పుడే వెలుగు ఎలాగైతే లోపలికి వస్తుందో, అంటే ఆ రెడీనెస్ టు రిసీవ్ అనేటువంటిది ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్గా తయారవడం అనమాట. సో ఆ రెడీనెస్ రావాలి అంటే ఏం చేయాలి, ఆ బేసిక్ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది కూడా దీంట్లో మాస్టర్ గారు మనకి చెప్పారు. సో రెడీ టు బి మ్యాగ్నటైజ్డ్, సో అలా మ్యాగ్నటైజ్ అవ్వడానికి రెడీగా ఉన్న మెటీరియల్ అయితే కనుక అప్పుడు మ్యాగ్నెట్ యొక్క ప్రెజెన్స్లో అది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్గా పరిణతి చెందుతుంది. సో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్గా మారినప్పుడు ఈ రెండు కలిపి ఒకే మ్యాగ్నెట్గా మారుతాయి అన్నమాట. సో ఇందులో మనకి మాస్టర్ గారు చెప్తారు. సో ఈ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్గా మారడం మొదలు పెట్టాక, అంటే ఐరన్ పీసు, ఆ మ్యాగ్నెట్, ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్, ఈ రెండింటిని ఒక క్రమమైన పద్ధతిలో అమరిస్తే రెండు కలిపి ఒకే మ్యాగ్నెట్గా, అంటే ఒకే వెలుగుగా జీవిస్తాయి అన్నమాట. సో అది ఆ హయ్యర్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం. సో ఆ హయ్యర్ లైఫ్లోకి అలా ఎంటర్ అయినప్పుడు, అంటే వీడు ఆధ్యాత్మిక పరిణతి చెందుతున్నప్పుడు అది కొన్ని రకాల టెస్ట్లు ఎదురవుతాయి అన్నమాట. అంటే మీకు దగ్గరగా ఉన్నప్పుడు మాకు ఆనందంగా ఉంటుందండి, ఇలా మీతో కొన్ని బాధలు చెప్పుకున్నప్పుడు తగ్గుతున్నాయండి, మీరు ప్రేయర్ చేస్తే మాకు హీలింగ్ అవుతుందండి, మాకున్న వ్యాధులు అవి నయమవుతున్నాయి అనగానే అప్పుడు అది టెస్ట్ అనమాట. అంటే గురువు గారిని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా, వీడి ద్వారానే తగ్గిపోతున్నాయి అని అనుకుంటున్నాడా అనేటువంటి దానికి టెస్ట్. వాడు ఆ డిసైపుల్ కూడా, అంటే ఈ సాధన మొదలుపెట్టిన వాడు కూడా, నాకు అంటే నేను గురువు అనే దురద మొదలైంది అనుకోండి, అది మళ్ళీ పతనం చెందుతాడనమాట. అలా కాకుండా ఇదంతా గురువు తన ద్వారా పనిచేస్తున్నాడు అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే అది మరింత వెలుగు అతని ద్వారా ప్రసరించడం మొదలవుతుంది అనమాట. మాస్టర్ గారు దీని గురించి, అంటే ఈ మ్యాగ్నటైజ్ అవ్వడం అనే ప్రాసెస్ గురించి మాస్టర్ సివివి అనే పుస్తకంలో ఒక మంచి ధ్యానవాక్యాన్ని ప్రసాదించారు. ద అసెంట్ ఆఫ్ డిసైపుల్ డివైడ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ ద డిసెంట్ ఆఫ్ మాస్టర్. ద అసెంట్ ఆఫ్ డిసైపుల్ డివైడ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ ద డిసెంట్ ఆఫ్ మాస్టర్. అంటే తాను ఉండడం మానేస్తే గురువు నిండుతాడనమాట. సో ద అసెంట్ ఆఫ్ డిసైపుల్ డివైడ్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే పర్సనాలిటీ అంటే నావి అని అనుకునేటువంటివి, తన అభిప్రాయాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ఖాళీ అయిపోతాయో తనలో గురువు అనే వెలుగు పూర్తిగా తనలో నిండి ప్రసరించడం మొదలవుతుంది. సో ద అసెంట్ ఆఫ్ డిసైపుల్ డివైడ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ ద డిసెంట్ ఆఫ్ మాస్టర్. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ధ్యానవాక్యం. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మరి ఎలా తయారవ్వాలి? హౌ టు ప్రిపేర్ అవర్ సెల్స్ యాజ్ ఎ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో అంటే ఒక ఐరన్ పీస్ అయినప్పుడే కదా ఆ మ్యాగ్నెట్ యొక్క ప్రెజెన్స్ అనుభవించగలదు. సో ఐరన్ పీస్ కింద తయారవ్వాలంటే ఏం చేయాలి?
యూ షుడ్ డూ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, వేరాస్ యూ హ్యావ్ నో బిజినెస్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. అంటే మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం అనేటువంటిది చేయాలన్నమాట. అంటే మన నిత్య జీవితంలో మన కుటుంబంలో ఒక కొడుకుగా, ఒక భర్తగా ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళ కుటుంబం యందు, అలాగే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చేయాల్సిన పనులగ్గొట్టి ఆధ్యాత్మిక సాధన చేయడం అనేటువంటిది అలాంటివి కాకుండా, అంటే అలా చేస్తే అది ఆధ్యాత్మిక సాధనే కాదనమాట. మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎడల మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు, అంటే మన డ్యూటీస్ అనేటువంటిని సక్రమంగా నిర్వర్తించడం అనేటువంటిది మొదటి మెట్టు ఆధ్యాత్మిక జీవితానికి అనేది చెప్పారనమాట మాస్టర్ గారు. సో అవి చేయకుండా వాటిని ఎగ్గొట్టి ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతానంటే అది బోటకం తప్ప నిజమైన ఆధ్యాత్మిక సాధన కాదు. థింగ్స్ కమ్ టు యూ ఇఫ్ యూ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా జీవించడం అనేటువంటిది అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రావాల్సినటువంటి వస్తూ ఉంటాయి. దీని మీద, అంటే ఈ విషయం మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక సాధన మొదలైనట్టు అని చెప్తారు. ఎలా వస్తాయండి, మనం కూర్చుంటే మనం దాని గురించి ట్రై చేయాలి కదా అనేటువంటిది మనసులో ఉన్నంత వరకు ఇంకా మనం రెడీగా లేము అని అర్థం అన్నమాట. నిజంగా మనం బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం గురి కుదిరినప్పుడు నిజమైన ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మొదలవుతుంది. ఒకవేళ మనకు ఆ నమ్మకం ఇంకా కలగలేదు అంటే గనక ఇట్ ఈస్ నాట్ స్టిల్ టైమ్ టు అప్రోచ్ స్పిరిచువల్ లైఫ్ అని ఇచ్చారు అందులో మాస్టర్ గారు. సో తర్వాత నెక్స్ట్ పార్ట్లో అసలు మానవ జీవితం, మానవ శరీరం అనేటువంటిది తాలూకా ఇంపార్టెన్స్ మాస్టర్ గారు దీంట్లో చెప్పారు. అలౌవింగ్ టు బి బార్న్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ విచ్ షుడ్ బి ప్రాపర్లీ యూజ్డ్. అంటే ప్రకృతి మనకి ప్రసాదించినటువంటిది ఈ మానవ శరీరం అనేది మనకి సామాన్యంగా గుర్తుండదు కదా. ఇది మనకి వచ్చింది, మనకి ఇవ్వబడింది అనేటువంటిది మనకు గుర్తు కాకుండా మనం దీనికి ఓనర్గా ఫీల్ అయ్యి దీన్ని వాడుతూ ఉంటాం. ప్రకృతి మనకి ప్రసాదించిన వరంగా మనం ఈ మానవ శరీరాన్ని భావించకుండా, మనం దీన్ని సాధించకపోయినా, మన ప్రమేయం లేకుండానే మనకి ఇది లభించినా మనం ఈ శరీరానికి ఓనర్గా ఫీల్ అయ్యి దీన్ని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అసలు మానవ శరీరం అనేటువంటిది ఈ పరిణామ క్రమంలో మొత్తం మైక్రోకాస్మ్ అని చెప్తారు మాస్టర్ గారు. అంటే మొత్తం ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాటి అన్నిటి తాలూకా ఒక విత్తనం మానవ శరీరంలో, మొత్తం ఈ విశ్వంలో ఉన్న వాటన్నిటికీ కూడా కరెస్పాండెన్స్ మానవ శరీరంలో లభిస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మానవ శరీరం ద్వారా పొందవచ్చు అనేటువంటిది మాస్టర్ గారు దీంట్లో చెప్తారు. హ్యూమన్ బాడీ హ్యాస్ కరెస్పాండెన్సెస్ ఆఫ్ హోల్ క్రియేషన్. అంటే దీన్ని పిండాండము బ్రహ్మాండము అని అంటూ ఉంటారు కదా. అంటే అది ఎలా సాధ్యం అండి? మొత్తం ఇంత చిన్న శరీరంలో ఎంతో పెద్దదైన ఈ విశ్వం మొత్తం తాలూకా నమూనా ఎలా ఉంటుంది అంటే మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు తాలూకా క్వాలిటీస్ అన్నీ దాని విత్తనంలో ఉంటాయి కదా. అంటే ఆ మొక్క ఎలా పెరగాలి, చెట్టు ఎలా అవుతుంది, దాని కొమ్మలు ఎలా ఉంటాయి, దాని ఆకులు ఎలా ఉంటాయి, ఆకు షేప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మొత్తం ఈ విజ్ఞానం అంతా కూడా ఎలా అయితే ఆ విత్తనంలో ఇమిడి ఉంటుందో మొత్తం ఈ బ్రహ్మాండం తాలూకా విజ్ఞానం అంతా కూడా ఈ మానవుడిలో ఒక కరెస్పాండెన్స్ రూపంలో ఒక విత్తనం లాగా ఇమిడి ఉంటుంది. సో ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ హ్యూమన్ బాడీ ద్వారా కలుగుతుంది అని చెప్పి చెప్తారు. సో ఇది తెలియాలంటే సో నెక్స్ట్ ఇంకా మనం స్పిరిచువల్ లైఫ్లో ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి మళ్ళీ చెప్తారు. ఈవెన్ దో వీఆర్ పుట్టింగ్ దిస్ బాడీ టు మిస్యూజ్, అంటే మనకి శరీరం దేనికోసం ఇవ్వబడింది అనేటువంటిది కాకుండా మన జలసీ, యాంగర్, ఇంటాలరెన్స్, బీస్ట్లీ ప్యాషన్స్
వీటన్నిటితోటి దీన్ని పొల్యూట్ చేసినా కూడా ప్రకృతి మరలా మన మీద కరుణతోటి శరీరాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. Nobility of gifts given in the form of human body should be utilized. అంటే మనకి శరీరం ఎందుకోసం ఇవ్వబడిందో వాటిని మనం వినియోగించుకోవాలి, దాని పర్పస్ తెలుసుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు. అంటే మనకి ప్రకృతి ఇచ్చినటువంటి వేటిని మనం ఎలా వినియోగిస్తున్నాం? మనకి చక్కగా శుద్ధమైన గాలి ఇస్తే దాన్ని మనం పొల్యూట్ చేస్తాం. అలాగే అన్నీ కూడా మన లభించినటువంటి వాటిని మనం వాటిని అడ్వాంటేజ్ కింద, అంటే మనం వాటి ఓనర్గా ఫీల్ అయ్యి మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మనం పొల్యూట్ చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రకృతినే కాదు, మన లోపల మైండ్ కూడా హేట్రెడ్ తోటి, జలసీ తోటి, యాంగర్ తోటి, అంటే అది ఏ పర్పస్ కోసం ఇవ్వబడింది అనే దానికి వినియోగించకుండా మనం దాన్ని పొల్యూట్ చేస్తూ వినియోగిస్తున్నాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ మనలోనూ కూడా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ దెమ్. నాకు ఎంత గొప్ప ప్రాబ్లం ఉందో, ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలో అనే ప్రౌడ్నెస్ ఉంటుందన్నమాట. అలాగే నేను ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయగలను అనేటువంటి ప్రౌడ్నెస్. సో అంతా ఫాల్స్ క్రియేషన్ అనమాట. అంటే చక్కగా ఉన్నదాన్ని పాడు చేసి దాన్ని మనం ఎంత ఒక పెద్ద ప్రాబ్లంలాగా ఫీల్ అయ్యి దాన్ని మళ్ళీ మనం సాల్వ్ చేసామని గొప్పతనం కింద ఫీల్ అవ్వడం, అది ఎంత మూర్ఖత్వం. సో ఇది సెల్ఫ్ కాంప్లికేటింగ్ నేచర్ అన్నమాట. సో ఈ సెల్ఫ్ కాంప్లికేటింగ్ నేచర్ నుంచి ఈ సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి, సైన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది తెలుసుకున్నప్పుడు, మన ఆచరణలో పెట్టినప్పుడు దీని నుంచి మనం బయటకు వస్తామని మాస్టర్ గారు చెప్తారు. సో ఇలా పాటు చేయడం అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే మనలో ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది తెలియకపోవడం వల్ల. దీన్ని ఇగ్నరెన్స్ అని అంటారనమాట. సో ఇగ్నరెన్స్ అంటే మాస్టర్ గారు ఇందులో పతంజలి ఇచ్చిన డెఫినేషన్ చెప్తారు. నాట్ నోయింగ్ హౌ టు నో థింగ్స్. అంటే నాట్ నోయింగ్ కాదు ఇగ్నరెన్స్, నాట్ నోయింగ్ హౌ టు నో థింగ్స్. అదేంటి అంటే దానికి మళ్ళీ మనకు అర్థం అవడానికి చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఆయన మనీ గురించి చెప్పారనమాట. అంటే మనీ మనం విలువైంది అనే వస్తువుల్లో ఒకటే కదా, మనం చాలా విలువగా చూసుకునేటువంటి వస్తువుల్లో ఒకటి. అది ఎంత విలువైందో తెలిసినా అక్కర్లేనటువంటివి కొనడానికి మనం ఎలా అయితే వాడుతూ ఉంటామో, వీ స్టిల్ బై యూజ్లెస్ థింగ్స్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ మనీ అంటారు. అంటే తెలియడంతో ఉపయోగం లేదనమాట. అంటే మనకి తెలిసిన విషయాలు అక్కడికి రావు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అవి మట్టుకే మనకి అక్కడికి వస్తాయి అన్నమాట. అలాగే మనకి కళ్ళు, పవర్ ఆఫ్ సైట్ అనేటువంటి దేనికి వాడాలో తెలుసు. అలాగే వినడం అనేటువంటి శక్తిని దేనికి వాడాలో తెలుసు. అలాగే మన నాలుకతోటి రుచి చూడడం అనే శక్తి దేనికి వాడాలో తెలుసు. ఇవన్నీ మనకి ఈ శరీరం నిలవడానికి, ఇందులో ఆనందంగా జీవించడానికి ప్రకృతి ప్రసాదించిన శక్తులు. కానీ వాటిని మనం ఎలా ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాం, ఎంతవరకు దుర్వినియోగం చేస్తున్నాం అనేటువంటిది మన పని మొదలు పెట్టేటప్పుడు మనం ఆలోచించుకుని, మనకి ఇచ్చినటువంటి వివేకం అనే శక్తితోటి ఆలోచించుకుని చేసినప్పుడు వాటి సద్వినియోగం అనేటువంటిది కలుగుతుందని చెప్తారు. దీంట్లో ఉదాహరణగా మాస్టర్ గారు టేస్ట్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తారు అనమాట. అంటే మనం ఒక పని చేసేటప్పుడు అది నీడా డిజైరా, అంటే నీడ్ అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది, డిజైర్ అనేటువంటిది మనస్సుకు సంబంధించింది అనమాట. సో మన వివేకం అనేటువంటిది కరెక్ట్గా పనిచేసినప్పుడు అప్పుడు మనం కరెక్ట్గా డిసైడ్ చేసుకుని అది నీడా డిజైర్ అనేది చేయగలుగుతాం. ఉదాహరణకి మన రుచి అనేటువంటి శక్తి మనకి ప్రకృతి ప్రసాదించింది. ఎందుకు? ఆహారం తీసుకునేటప్పుడు ఆనందంగా స్వీకరించడానికి. సో అలా ఆహారం స్వీకరించడం అనేటువంటి దానికి, అంటే మన శరీరం నిలుపుకోవడానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకి రుచి అనే అనుభవం కలుగుతుంది అనమాట. సో కానీ మనం మానవులు మనం ఏం చేస్తూ ఉంటాం, సాధారణంగా రుచి కోసం తింటూ ఉంటాం. అంటే శరీరం నిలబడడానికి ఆహారం కాకుండా రుచి కోసం తింటూ రోగాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో శరీరం నిలబడడానికి రుచిని ఉపయోగించుకునేవాడు యోగి,
అలాగే రుచి కోసం తింటూ శరీరం పాడు చేసుకునేవాడు రోగి అని మాస్టర్ గారు చెప్తారనమాట. అలాగే మన మనస్సుకు సంబంధించి తీసుకున్నట్టయితే దాంట్లో మన ఆలోచనలు ఎక్కువగా అంటే ఇంకొకళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అంటే మనం ఈ పని చేస్తే కనుక ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే దాని పర్పస్ అది ఎంతవరకు పర్పస్, అది ఎంతవరకు అవసరం అనే డెసిషన్ అలా తీసుకోకుండా ఇంకొకళ్ళు మన గురించి ఏమనుకుంటారు, ఈ పని చేస్తే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచనలతోటి మనసు యొక్క పర్పస్ మనం పాడు చేస్తున్నాం అనమాట. అలాగే ఇందులో మన టైం తాలూకా ఇంపార్టెన్స్ గురించి మాస్టర్ గారు చెప్తారు. ఫర్ ఎ స్పిరిచువలిస్ట్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీ అదర్ థింగ్ బికాస్ ఏ డే పాస్డ్ కెన్ నెవర్ బి బ్రాట్ బ్యాక్ టు డూ సంథింగ్ వాల్యుబుల్. అంటే మనకి సమయం అంటే టైం ఎప్పుడు కూడా అంటే మనం బర్త్డే ఆఫ్టర్ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నా మనం దేనికి దగ్గరగా వెళ్తున్నామో అందరికీ తెలుసు. సంవత్సరం తర్వాత సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా. సో ఈ ఫర్ టైం అనేటువంటిది మన జీవితం అనమాట. దాన్ని ఎంతవరకు సార్థకంగా వినియోగించుకున్నాం అనేటువంటిది సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప సమయం గడిచిపోయింది అనేటువంటిది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది కాదు. ఇంకా మనకి చాలా తక్కువ టైం మిగిలిందని తప్ప అందులో సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. వీ బికమ్ ఓల్డర్ అండ్ ఓల్డర్ ఎవ్రీ స్ప్లిట్ సెకండ్. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ వెన్ యు ఆర్ మాస్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే మనం పనికి వచ్చే పనులు మన మనస్సుతోటి శరీరంతో చెయ్యగలిగి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. యు మే నాట్ హ్యావ్ సేమ్ ఫిట్నెస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ టుమారో. రేపు పొద్దున్న అంటే మనం సాధారణంగా రేపు పొద్దున్న అంటే రేపు కూడా మన ఆరోగ్యం ఇలాగే ఉంటుంది అని నమ్మి జీవిస్తూ ఉంటాం. కానీ దానికి గ్యారంటీ ఏమైనా ఉందా? నెక్స్ట్ మరుక్షణం మనం ఉంటామా ఈ శరీరంలో లేదా అనేటువంటి దానికి కూడా గ్యారంటీ లేదనమాట. కానీ మనం రేపు ఎల్లుండ 10 సంవత్సరాల తర్వాత కూడా మనకు కావాల్సిన ప్లానింగ్ అంతా రెడీ చేసుకుంటూ ఉంటాం. మనకి భగవద్ రామానుజుల వారి జీవితంలో దీనికి ఒక మంచి ఉదాహరణ ఉందన్నమాట. రామానుజుల వారు పెరియనంబి అనే ఒక ఆయన గురువు గారు, వాళ్ళిద్దరూ శ్రీరంగానికి ప్రయాణం చేస్తుంటారు అనమాట. శ్రీరంగానికి ప్రయాణం చేస్తూ మధురాంతకం అనే చోట ఒక ఆలయంలో వాళ్ళు ఆగుతారు. రాత్రి ఆగి అక్కడి నుంచి వాళ్ళు తర్వాత ఒక రోజు ఆగి ప్రయాణం చేయాలన్నమాట. అక్కడ పొద్దున్నే లేవగానే రామానుజుల వారు ఆయన గురువుగారితో అంటారనమాట, నాకు ఇవాళ మీరు ఉపదేశం చేయండి స్వామి, నాకు సమాశ్రయాన్ని అనుగ్రహించండి అంటారు. ఎందుకు మనం ఒక 2-3 రోజుల్లో శ్రీరంగానికి వెళ్ళిపోతాం కదా, అక్కడికి వెళ్ళాక నీకు పంచ సంస్కారాలు ఇస్తాను, ఉపదేశం అక్కడ చేస్తానని చెప్పి అంటారనమాట గురువుగారు. స్వామి మనం 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం, కానీ రేపు ఈ శరీరం ఇలాగే నిలిచి ఉంటుంది అని మీరు చెప్పగలరా, మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతారు ఆయన. ఈ క్షణమే ఇక్కడ నాకు మీరు ఉపదేశం చేసి నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి ఆయన అడుగుతారు. అంత అంటే టైంని మహానుభావులు అంత వాల్యుబుల్గా చూసుకుంటారు అనమాట. The purposeful way of spending time should be same between spiritualist and commercial fellow. అంటే ఎలాగైతే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరితో టైం స్పెండ్ చేస్తాడు, వాడికి ఏమాత్రం ఉపయోగం లేదు అనుకున్న వాడితో కొంచెమైనా టైం స్పెండ్ చేస్తాడా? వాడికి బిజినెస్ లో ప్రాఫిట్ ఉంటేనే వాడితో టైం స్పెండ్ చేస్తుంటాడు అనమాట. అంత పర్పస్ఫుల్ గా వాడు జీవిస్తాడు. కానీ అదే విధంగా ఆధ్యాత్మిక జీవితం గడిపేవాడు కూడా ఆ కమర్షియల్ ఫెలో ఎలాగైతే టైంని వాల్యుబుల్ గా వాడుతున్నాడో అంతే వాల్యుబుల్ గా వాడాలట. కానీ ఎ స్పిరిచువలిస్ట్ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్, వేరాస్ ఎ బిజినెస్ మ్యాన్ విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్. అంటే వీడు మొత్తం కంపాషన్ తోటి, అంటే అవతలి వాడి మీద ప్రేమతోటి, అంటే మనం ఎంత పర్పస్ఫుల్ గా అంటే ఈ సమయాన్ని సేవ కోసం మనం ఎలా వినియోగించగలం, అంటే ఊరికే పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ కాకుండా మనం దీన్ని సేవ కోసం ఎలా వినియోగించగలం అని ఆలోచిస్తుంటాట ఆధ్యాత్మిక జీవితంలో గడిపేవాడు. ఇందులో మాస్టర్ గారు జ్వాలకులు
జ్వాలకులు గారి గురించి ఉదాహరణ చెప్తారనమాట. అంటే ఒకవేళ జ్వాలకులు గారు నిజంగా మన మధ్యనే జీవిస్తుంటే ఆయన టైం అంతా ఎలా అయిపోయేది అంటే, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందనో, లేకపోతే పిల్లలు ఎప్పుడు పుడతారనో, నాకు నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు వస్తుందనో, ఇలాగా అడుగుతూ ఆయన సమయాన్ని మొత్తం మనం కన్జ్యూమ్ చేసేవాళ్ళం ఆయన కనుక మన మధ్యనే ఉండుంటే. కానీ ఆయన మన మధ్యకి రాకపోవడం, మనతో టైం స్పెండ్ చేయకపోవడంలో మన మీద ఆయనకున్న కరుణ, అపారమైన కరుణే దానికి కారణం అంటారు. అంటే అదేంటండి, మన మధ్య ఆయన ఉండకపోవడానికి, భౌతికంగా మనకు కనిపించకపోవడానికి మన మీద ఉన్న కరుణే కారణం ఏంటి అంటే, ఆయన ఎంత వర్క్ చేశారు మరి, ఎన్ని పుస్తకాలు, అంటే కొన్ని శతాబ్దాలకి మానవ జాతికి సంబంధించినటువంటి వర్క్ అంతా బ్లాడ్స్కీ గారి ద్వారా, అలిసే బెయిలీ గారి ద్వారా మొత్తం మనకి అందించగలిగారంటే, మొత్తం ఈ సమయాన్ని అంతా ఆయన అలా వినియోగించారు కాబట్టి, మన మీద ప్రేమతోటి, అంటే మొత్తం మానవ జాతి మీద ప్రేమతోటి ఆయన ఆ సమయాన్ని అలా కేటాయించారు కాబట్టి అందరికీ ఉపయోగపడింది అనేటువంటిది మాస్టర్ గారు అందులో చెప్పారు. వెరీ పర్పస్ఫుల్ బికాస్ ఆఫ్ గ్రేట్ కంపాషన్ టువర్డ్స్ అస్. ఎవ్రీ సింగిల్ వర్డ్ అండ్ లైన్ గివెన్ బై మాస్టర్ మ్యాటర్స్ టు ఎ రియల్ స్పిరిచువలిస్ట్. ఏముందండి, ఆయన రెండు మూడు పుస్తకాలు తక్కువ చెప్పేవారు కదా అనుకుంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసేవాడికి గురువు గారు చెప్పినటువంటి ప్రతి పదం, ప్రతి వాక్యం కూడా అంతే వాల్యుబుల్. దాన్ని ప్రాక్టీస్లో పెట్టేవాడికి, అంటే మన పుస్తకాలు అల్మర్లో పెట్టుకుని బూజు దులుపకుండా, అప్పుడప్పుడు ఇల్లు సర్దుతున్నప్పుడు దులపడం కాకుండా, వాటిని నిజంగా ప్రాక్టీస్లో పెట్టగలిగేవాడికి మరి గురువుగారు చెప్పిన ప్రతి పదం కూడా అంతే వాల్యుబుల్ కదా. సో అటువంటి సాధకుల కోసం ఆయన సమయాన్ని పూర్తిగా కేటాయించి రియల్ పర్పస్ ఆఫ్ టైం, సమయాన్ని ఎలా వినియోగించాలని దానికి ఆయన ఉదాహరణగా నిలిచారని మాస్టర్ గారు చెప్పారు. సో సమయం, ప్రార్థన సమయం ఉంది, మళ్ళీ చెప్పుకున్నాం. వాసుదేవ్.